ప్రస్తుతం అయితే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేల పరిపాలనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కూటమి పరిపాలనకి ఒక వ్యత్యాసం అయితే చూపించుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు ఏదైనా జగనే మొత్తం అంతా అనేవారు. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు అనట్లేదు. చంద్రబాబుతో పాటు లోకేష్ ఉన్నారు. అలాగే కొన్ని కొన్ని విషయాల్లో నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు కూడా అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల హవా కూడా నడుస్తుంది. ఇది ఒక రకంగా బాబు గారికి షాకా అంటే చెప్పలేం. షాకా కాదనేది. కాకపోతే ఏంటంటే ఎవరి హవా వాళ్ళు నడిపించుకుంటున్నారు. ప్రధానంగా బూత్ లెవెల్ నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకు టీడీపీలో నాయకులు మొత్తం పదవుల కోసం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా తమ వారికి పదవులు ఇవ్వాలని చూస్తుంది. కానీ కూటమిలో ఉన్న ఇతర పార్టీలు పొత్తు ధర్మం వంటి కొన్ని పరిమితులు అయితే ఉన్నాయి అని చెప్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశంలో కూడా ఇప్పుడు నామినేట్ పదవుల పందేరం స్టార్ట్ అయింది. ఆ విధంగా ఇప్పుడు చాలా మంది పదవులు కూడా లభించాయి. అనేక పదవులు వాటి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. అయితే ఏ పదవి దక్కాలన్నా సరే వాళ్ళు అంటే ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సంబంధిత ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. వారి వల్లనే తమకు పదవులు దక్కుతాయని కూడా భావిస్తున్నారు. ప్రచారం కూడా అదే జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి వారిని ప్రసన్నం చేసుకున్న వారికి ప్రాధాన్యత దక్కుతుంది అనేది వాళ్ళ ఆలోచన. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కడం లేదు అనే విమర్శలు కూడా ఉన్నాయి. సహజం. ఎప్పుడు కూడా పదవులు దక్కనోడు నేను చాలా కష్టపడ్డాను నాకు పదవి దక్కలేదు అంటారు. దక్కినోడు నన్ను గుర్తించి పదవి ఇచ్చారని వాడు చెప్పుకుంటాడు. పక్కోడైతే చెప్పడు. ఇది షరా మామూలే ప్రతి రాజకీయ పార్టీలో. కాకపోతే ఇప్పుడు రాబోతున్న ఈ ఎమ్మెల్యే అందరూ కూడా ఏంటి అంటే రేపు దక్కబోతున్న నామినేటెడ్ పదవుల విషయంలో సంఖ్య అయితే చాలా బలంగానే ఉంది. అలాగని చెప్పి క్యాడర్ అనేది ఏ పార్టీకైనా పట్టుకొమ్మ లాంటిది కాబట్టి పనిచేసే వారికే పదవులు ఇవ్వాలి, పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకే అగ్రతాంబూలం ఇవ్వాలి అనేది ఎమ్మెల్యేలు కూడా ఆలోచిస్తున్నారంటే ఎవరి దగ్గర వాళ్ళు. ఎందుకంటే ఎమ్మెల్యేలకి నియోజకవర్గాల్లో తమ నియోజకవర్గాల్లో ఎవరు పనిచేస్తారు ఏంటనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఆ నిర్ణయం కూడా అంటే ఆ రెఫరెన్స్ నిర్ణయం అనేది వాళ్ళకే వదిలేశారు. ఫైనల్ లిస్ట్ ఏంటి అనేది అధిష్టానం డిసైడ్ చేస్తుంది. ఏది ఏమైనా ఇప్పుడు ఈ పదవుల జాతర అయితే మొదలైంది. నామినేటెడ్ ఇది నాకు తెలిసి ఫైనల్ లిస్ట్ అనుకుంటా. ఇంకో విడత ఉండదేమో. ఈ విడతలో ఎంతమందికి వస్తుంది ఏంటి అనేది వాళ్ళందరూ అదృష్టవంతులు. రాని వాళ్ళు మళ్ళీ ఎదురు చూడాల్సిందే.